నమస్తే. మీ భవిష్యత్తు కోసం సరైన అడుగు ఎప్పుడూ సరైన లొకేషన్తోనే ప్రారంభమవుతుంది. అందుకే విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్యలో వ్యూహాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ వారి అద్భుతమైన మెగా ప్రాజెక్ట్ సైబర్ సిటీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 డెవలప్మెంట్స్ను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది కేవలం ఒక సాధారణ వెంచర్ కాదు. ఇది ఒక 40 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అదే కాకుండా ఇది ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ వెంచర్. ప్లాన్ డెవలప్మెంట్స్, సులభ కనెక్టివిటీ, భవిష్యత్తులో అధిక విలువ కలిగించే లొకేషన్, ఈ 3 అంశాలు ఒకే చోట కలిసిన అరుదైన అవకాశం సైబర్ సిటీ. సాధారణంగా మనం ఏదైనా వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా చూసేది 3 ముఖ్యమైన విషయాలు. అవి ఏరియా కనెక్టివిటీ, వెంచర్ డెవలప్మెంట్స్ మరియు ప్రైస్. అయితే ముందుగా మన సైబర్ సిటీ లొకేషన్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. మన వెంచర్ విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్యలో అత్యంత వ్యూహాత్మకమైన, ఆశాజనకమైన లొకేషన్లో ఉంది. ఈ ప్రాంతం విద్య, ఉపాధి, కనెక్టివిటీ, పెట్టుబడి ప్రతి కోణంలోనూ వేగంగా ఎదుగుతున్న అభివృద్ధి వలయం. ఇక్కడ్నుంచి విజయవాడకు 15 నిమిషాలు, గుంటూరుకు 10 నిమిషాలు, రాజధాని సచివాలయానికి 15 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉంది. ఇదే ఈ లొకేషన్కు మొదటి మరియు అతిపెద్ద బలం. గత 10 ఏళ్లుగా విజయవాడ, గుంటూరు మధ్య అద్భుతమైన అభివృద్ధి జరిగింది. జాతీయ రహదారికి ఇరువైపులా ఎన్నో హై-రైజ్ టవర్స్, ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులు, విస్తరిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మొత్తం బెల్ట్ను భవిష్యత్తు గ్రోత్ కారిడార్గా మార్చుతున్నాయి. అలాగే మన సైబర్ సిటీ వెంచర్ నుండి వెస్ట్ బైపాస్ కేవలం 5 నిమిషాల దూరంలో ఉంది. ఈ వెస్ట్ బైపాస్ ప్రత్యేకత ఏమిటంటే ఇది కాజా దగ్గర ప్రారంభమై రాజధాని గ్రామాల మీదుగా, కృష్ణా నది మీదుగా గొల్లపూడి వద్ద కలుస్తుంది. అక్కడ్నుంచి లెఫ్ట్ వైపు వెళ్తే హైదరాబాద్ రోడ్, రైట్ వైపు వెళ్తే విజయవాడ, స్ట్రెయిట్గా వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అంటే ఈ వెంచర్ నుండి హైదరాబాద్ రోడ్ కనెక్టివిటీ చాలా సులభం. గన్నవరం ఎయిర్పోర్ట్ యాక్సెస్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూసినా, కమ్యూట్ పరంగా చూసినా ఇది నిజంగా బలమైన లొకేషన్. అంతేకాదు మన వెంచర్ నుండి ప్రముఖ విద్యాసంస్థలు అయిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి, అమృత యూనివర్సిటీలకు సులభంగా చేరుకోవచ్చు. అలాగే ఈ ప్రాంతంలో మరిన్ని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ఇది కేవలం రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కోణంలోనే కాదు, ఎడ్యుకేషన్ మరియు ఫ్యూచర్ డిమాండ్ కోణంలో కూడా బలమైన ప్రాంతం. వెంచర్ చుట్టుపక్కల అభివృద్ధిని ఒకసారి గమనిస్తే ఎటు చూసినా ఎత్తైన హై-రైజ్ టవర్స్, ప్రముఖ ప్రాజెక్టులు, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ యాక్టివిటీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు రెయిన్ట్రీ పార్క్, మరోవైపు ఉండవల్లి ప్రవాస్, ఇంకోవైపు మిడ్ వ్యాలీ సిటీ, సాహితీ ఇన్ఫ్రా, కావూరి టవర్స్, అలాగే రామకృష్ణ వెనిజియా వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఈ ప్రాంత భవిష్యత్తును మరింత బలపరుస్తున్నాయి. వెంచర్ బ్యాక్ సైడ్లోనే, అంటే కేవలం 5 నిమిషాల దూరంలో వివిఐటి స్కూల్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు ఉండటం ఈ లొకేషన్కు మరొక అదనపు బలం. ఇంకా వెంచర్కు సమీపంలో ఉన్న మయూరి టెక్ పార్క్, అలాగే అభివృద్ధి చెందుతున్న ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ జోన్స్ ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో మరింత ప్రాధాన్యమైన హబ్గా మార్చే అవకాశం కలిగిస్తున్నాయి. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ వంటి ఫ్యూచర్ డ్రైవన్ అభివృద్ధులు అమరావతి పరిసర ప్రాంతాలకు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నాయి. ఈ ప్రాంతం కేవలం భూమి కొనుగోలు చేసే స్థలం కాదు, రేపటి అవకాశాలు రూపుదిద్దుకునే ప్రాంతం. ఇప్పుడు అమరావతి చుట్టూ అభివృద్ధిలో ఉన్న మరో అద్భుతమైన అంశం గురించి మాట్లాడితే అది ఓఆర్ఆర్. ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పడటం రాబోయే సంవత్సరాల్లో రాకపోకలను మరింత సులభతరం చేసే అంశం. అలాగే ఖాజా నుంచి స్పర్ రోడ్ కనెక్టివిటీ కూడా ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ విలువను మరింత పెంచే అవకాశం కలిగిస్తుంది. ఇలా చూసుకుంటే మన సైబర్ సిటీ నిజంగా నంబర్ 1 లొకేషన్ అడ్వాంటేజ్ కలిగిన వెంచర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వెంచర్ డెవలప్మెంట్స్ గురించి చూద్దాం. ఒక మంచి వెంచర్ అంటే కేవలం ప్లాట్లు కట్ చేయటం కాదు, అది ఒక ప్లాన్డ్ కమ్యూనిటీగా ఉండాలి. అలాంటి ప్లానింగ్తోనే సైబర్ సిటీ అభివృద్ధి చెందుతోంది. ఈ వెంచర్లోని అన్ని రోడ్లు 40 అడుగుల సిమెంట్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు కూడా 40 అడుగులు. ఇది వెంచర్ ప్లానింగ్ యొక్క స్థాయి ఏమిటో చెప్పే విషయం. వెంచర్ మొత్తం కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, వాటర్ ట్యాంక్, అలాగే
ప్రతి ప్లాట్కు కస్టమర్ పేరుతో కూడిన ప్లాట్ నంబర్ బోర్డ్స్ అందించడం జరుగుతోంది. ఇది కేవలం డెవలప్మెంట్ కాదు, ప్రతి డీటెయిల్లో నాణ్యతను చూపించే ప్రయత్నం. ఈ వెంచర్లో ప్రత్యేకంగా 3 అద్భుతమైన పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. మొదటిది 1.5 ఎకరంలో చిల్డ్రన్స్ పార్క్. ఇందులో క్రికెట్ నెట్, షటిల్ కోర్ట్, అలాగే పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా ఉంటుంది. రెండోది 60 సెంట్స్ విస్తీర్ణంలో మెడిటేషన్ థీమ్ పార్క్. ఇందులో 20 అడుగుల బుద్ధ విగ్రహం ఏర్పాటు చేసి శాంతి, ప్రశాంతతను అందించేలా రూపకల్పన చేస్తున్నారు. మూడోది ఎల్డర్స్ పార్క్. సీనియర్ సిటిజన్స్ ప్రశాంతంగా సమయం గడపడానికి అనువుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అంటే పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి తగిన కమ్యూనిటీ స్పేస్ ఉండేలా ఈ వెంచర్ ప్లాన్ చేయబడింది. అలాగే ఈ వెంచర్లో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ 3 అంతస్తులతో రూపుదిద్దుకుంటోంది. ఒక ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్, మరో ఫ్లోర్లో జిమ్, యోగా మరియు మెడిటేషన్ హాల్, ఇంకో ఫ్లోర్లో కమ్యూనిటీ వాసుల కోసం పార్టీ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక సైబర్ సిటీ లోపల చూస్తే విశాలమైన రోడ్లు, శుభ్రమైన ప్లానింగ్, పార్కులు, క్లబ్ హౌస్, గ్రీన్ స్పేసెస్, సెక్యూర్డ్ గేటెడ్ లివింగ్, ఒక సమగ్ర కమ్యూనిటీ జీవన శైలికి కావలసిన అంశాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ అన్ని సదుపాయాలతో సైబర్ సిటీ నిజంగా ఒక అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే ఇది రీజనబుల్ ప్రైస్లో అందిస్తున్న గొప్ప అవకాశం. ఈరోజు చూస్తే ఇదొక మంచి ఇన్వెస్ట్మెంట్, రేపు చూస్తే ఇదొక విలువైన అడ్రస్. ఈ ప్రాంతం భవిష్యత్తులో హైదరాబాద్కు గచ్చిబౌలి ఎలా ఒక ప్రధాన అభివృద్ధి కేంద్రంగా మారిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బెల్ట్ ఒక శక్తివంతమైన అభివృద్ధి కారిడార్గా మారే అవకాశముంది. ఇది కేవలం ఒక వెంచర్ కాదు, ఇది ఒక భవిష్యత్తు విలువ. అందుకే ఒక్కసారి మన సైబర్ సిటీ వెంచర్ని సందర్శించండి. మీరు స్వయంగా చూసిన తర్వాత ఇది మీకు తప్పకుండా నచ్చుతుంది.